ఎక్కడికి వచ్చిండ్రు? భద్రాచలం. భద్రాచలం వల్ల భద్రాచలం దగ్గర ఏ ఊరు? మోరంపల్లి బంజారా. మోరంపల్లి బంజారా. బంజారా అంటే ఇట్లా బీడిబేం ఉంటుందా? పంట పొలాలు ఉంటాయి. పంట పొలాలు ఉంటాయి. ఆమె ఏం మొక్కుకున్నారు? అంత దూరం నుండి కూడా వస్తారంటే నేనేమో అనుకున్నా ఇటుబంటి నుంచి వస్తారని, కానీ భద్రాచలం అంటే చాలా దూరమే ఉంటది. ఇక భద్రాచలము ఆడ గోదావరి దాటితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతలికి కాదమ్మా. మీరు అక్కడ ఏం పని చేస్తారు? మీ వాళ్ళంతా పొలం పనులకు వెళ్తారు. రైతులే అందరూ. ఏ మొక్కనికి వచ్చిండ్రు? పిల్లలకి బాగుండాలని. ఈడ మొక్కతో పిల్లలు కుడితే మళ్ళీ ఎంటికలు కూడా. నీ పేరు ఏంటి చెల్లె? రమాదేవి. రమాదేవి. నీకెంతమంది పిల్లలు? 2 పాప బాబు. ఒక పాప ఒక బాబు. ఎవరి పుట్టెంటికలు ఉన్నాయి ఇప్పుడు? బాబుకి ఉన్నాయి. బాబు ఎత్తు బంగారం ఉంది, ఏడిపోతుంది. బాబు ఎత్తు బంగారం. ఇక్కడ రారా ఒకసారి. వీడెత్తు బంగారం అంటే వీడు ఎంబడి మళ్ళీ బాళ్ళు గీళ్ళు అన్ని పట్టుకొని చూసినాను. ఏం పేరు? నీ పేరు? మనోహర్. మనోహర్ కూర్చో మంచిగా. కాదు మనోహర్, ఏం చదువుతున్నారా నువ్వు? 5వ తరగతి. అరే వీడు మొత్తమంతా 3 ఏళ్ళు 4 ఏళ్ళు లెక్కున్నాడు. 5వ తరగతి అంటాడు. కాదు మనోహర్, ఇప్పుడు నీకు జాతర కాస్త ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. కాదురా, ఊళ్ళో అయితే స్కూల్కి పోవాలి కదా. స్కూల్ లేనందుకు మంచిగా అనిపిస్తున్నదా లేకుంటే జాతర మంచిగా అనిపిస్తున్నదా? 2. కూరలు ఎంత హుషారు ఉన్నారు చూసిరా. స్కూల్ లేనందుకు మంచిగా అనిపిస్తున్నదా జాతర వచ్చినందుకు మంచిగా అనిపిస్తున్నట్టు? 2 అంట. నీకు ఎప్పుడు స్కూల్ డుమ్మ కొట్టాలనిపిస్తుందా? అప్పుడప్పుడు కొట్టాలనిపిస్తుందా? కొడితే మీ అమ్మని ఇబ్బంది పడుతుందా? కాదు, స్కూల్ డుమ్మ కొట్టిన మీ అమ్మ ఇబ్బంది పడుతుందా? రమాదేవి కొట్టవా? రమాదేవిని వాడు డుమ్మ కొట్టడు, ఎప్పుడో ఒకసారి. బాగా చదువుతాడా? అమ్మ బాగానే చదువుతాడు. ఈ అమ్మవారికి మొక్కుకుంటూ పుట్టిండా? లేదు, ఏడ ఎంటికలు ఇచ్చినా మళ్ళీ మంచిగా ఉంటే వస్తావు అనుకున్నా. వాడు ఎత్తు బంగారం ఇచ్చి ఆటపోతు. ఆటపోతుంది. ఎన్ని ఆటలు తెచ్చిండ్రు మొత్తం? మేము ఒకటి తెచ్చినాం, వీళ్ళు ఒకటి తెచ్చిండ్రు. వీళ్ళు పక్కన వాళ్ళు. ఇప్పుడు 2 బండ్లు.